ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సిజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత సిజేపీ ప్రతినిధులు చర్చలకు సంబంధించిన ఆ విషయాల్ని ప్రెస్ కి బ్రీఫ్ చేశారు. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, మొదటి నుంచి కూడా సిజేపీ నుంచి బలమైన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? కేంద్రం సిజేపీ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చల్లో కూడా ఎటువంటి ముఖ్యంగా ఈ ఆందోళన విరమించే దిశగా అయితే ఫలితాలు రాలేదని చెప్పాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సుమారు 2 గంటల పాటు సిజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అలాగే ఇటు అశుతోష్ రాంకా ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ ఇద్దరితో కూడా 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధాన డిమాండ్ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉందో ఆ డిమాండ్ కి వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే అన్న విషయాన్ని స్పష్టం చేశారు. మిగతా డిమాండ్లు ముఖ్యంగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, వాళ్ళకి సంబంధించి ఆర్థిక సహకారం అందించడం, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం అందించే విషయాన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా కేంద్ర మంత్రులు సిజేపీ ప్రజలకు చెప్పడం జరిగింది. సో వాటిని సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడం, అలాగే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి ఆర్థిక సహకారం, కేసులు పెట్టకపోవడం, సో వీటి పట్ల అంగీకారం తెలిపినప్పటికీ ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇది నీట్ పేపర్ లీక్ కి కారకులు, అలాగే మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవాలి. ఆయన మంత్రిగా ఉన్నందుకే 22 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు కాబట్టి సో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిందే అన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. సో ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరో 24 గంటల సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. సో మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో. ఇప్పటికీ ఇటు పేపర్ లీక్లకు సంబంధించి కఠినమైన నిబంధనలతో చట్టాన్ని తీసుకురాబోతున్నట్లుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా బీజేపీ ప్రతినిధులకు చెప్పినప్పటికీ ఖచ్చితంగా మా డిమాండ్లు వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ఆందోళన కొనసాగుతుంది అని చెప్పి సిజేపీ ప్రతినిధులు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రోజు జరిగిన 2 గంటల చర్చలు కొంత ముఖ్యంగా విఫలమయ్యాయి. పూర్తిగా ఆందోళన విరమింపజేసే దిశగా అయితే కేంద్రం ఇచ్చిన అష్యూరెన్స్ అనేది ఇటు సిజేపీ ప్రతినిధులు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆందోళన అనేది యథావిధిగా ఇటు జంతర్ మంతర్ వద్ద కొనసాగబోతోంది. అలాగే కేంద్ర మంత్రులు నెక్స్ట్ ఈ సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే అంశాలని బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం పెద్దల వద్ద ఉంచే అవకాశం ఉంది. జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డా ఇద్దరు కూడా అమిత్ షాకి ఈ చర్చల సారాంశాన్ని వివరించే అవకాశం ఉంది. అనంతరం అమిత్ షా ఇటు ప్రధాని నరేంద్ర మోదీ వీరంతా కూడా చర్చించి నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ చర్చలు జరపాలా, సోనం వాంగ్చుక్ ద్వారా వీళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సోనం వాంగ్చుక్ కూడా నిన్న కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఈ ఆందోళనలో స్థిరపడి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయి, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన కూడా సూచించడం జరిగింది. శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని అయితే సోనం వాంగ్చుక్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి సో రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ప్రస్తుతం పీఠముడి వేయడం లేదు. దానికి విద్యార్థులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పట్టుబడుతుండడంతో ఇటు విపక్షాలు కూడా అదే పార్లమెంట్ లోపల బయట కూడా ఖచ్చితంగా ఆ డిమాండ్ ని నెరవేర్చాలని చెప్పి పట్టుబడుతున్నాయి. రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఈ రోజు కూడా ఉభయ సభల్లో విపక్ష నేతలు విపక్ష పార్టీలు ఆందోళన చేయడం జరిగింది. సో ఈ ఒక్క విషయంలోనే ఇటు విపక్షాలకు కానీ సిజేపీ ప్రతినిధులతో కానీ కేంద్రానికి పంచాయతీ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్న డిమాండ్ ని వీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మనం వేచి చూడాలి. రైట్ గోపీకృష్ణ, సో రెండో విడత